Brought to you by V-Guard. అనపర్తి కూటమి టికెట్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. బీజేపీ నుంచి పోటీకి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అంగీకారం తెలిపారు. అభ్యర్థి మార్పుపై శివరామకృష్ణరాజుతో పురంధేశ్వరి చర్చించారు. నిర్ణయం ఇంకా ఫైనల్ కాలేదు అని బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజు అంటున్నారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరస వహిస్తాను అని శివరామకృష్ణరాజు చెప్తున్నారు. అయితే అనపర్తిలో కూటమి విజయం కోసం మాత్రం తాను పనిచేస్తానని కరాఖండిగా చెప్పారు. ఆందోళనలు, ఆగ్రహావేశాలు, న్యాయ పోరాటాలు ఊపిరి బిగపట్టుకునేలా చేసిన ట్విస్టులు టోటల్ గా నెల రోజుల పాటు సాగిన హై డ్రామాకి తెరపడింది. అనపర్తి కూటమి అభ్యర్థిపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. బీజేపీ నుంచి పోటీ చేయడానికి అంగీకరించారు టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి టికెట్ పై కూటమిలో భారీ పొలిటికల్ డ్రామానే నడిచింది. మొదటి లిస్ట్ లోనే అనపర్తి అభ్యర్థిగా నల్లమిల్లి పేరుని ప్రకటించారు చంద్రబాబు. కానీ బీజేపీతో పొత్తు తర్వాత అనపర్తి రాజకీయం ఊహించని విధంగా మారిపోయింది. అనపర్తి సీటుని బీజేపీకి కేటాయించడంతో రచ్చ మొదలైంది. నల్లమిల్లి అండ్ ఫ్యామిలీ 3 వారాలుగా పెద్ద యుద్ధమే చేశారు. ఇకపై నల్లమిల్లి అనుచరుల ఆగ్రహావేశాలైతే కట్టలు తెంచుకున్నాయి. చివరికి చంద్రబాబు, పురంధేశ్వరి నుంచి నల్లమిల్లికి పిలుపు రావడం, చర్చలు జరపడంతో మార్పు ఖాయమనే ప్రచారం జరిగింది. ఫైనల్ గా నల్లమిల్లిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడానికి డిసైడ్ అయింది బీజేపీ. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ తో అనపర్తి బీజేపీ అభ్యర్థి శివరామకృష్ణరాజుని పురంధేశ్వరి బుజ్జగించారు. అయితే ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు శివరామకృష్ణరాజు. టీవీ9 తో ఆయన మాట్లాడారు. నిర్ణయం ఏదైనా కట్టుబడి ఉంటాను అని చెప్పారు ఆయన. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి ఎవరు చెప్పారు, దాని గురించి కొద్దిగా చర్చ జరిగింది. అది డిసిషన్ ఏంటన్నది ఇంకా దానిపైన డిస్కషన్ నడుస్తుంది కనుక దాన్ని అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టాన నిర్ణయాన్ని శిరోధార్యంగా భావించి మా కార్యాచరణ ఉంటుంది. ఎవరి పార్టీ అయినా సరే ఎన్డీఏ అభ్యర్థి కూటమి విజయం సాధించడం కోసం పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం మేము కార్యకర్తగా మా బాధ్యత కార్యక్రమాన్ని సాగిస్తాం. దాంట్లో ఇబ్బంది లేదు. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అన్నది. వీఆర్ ఏ డిసిప్లిన్ సోల్జర్. ఐఎమ్ ఆల్రెడీ ఏ డిసిప్లిన్ సోల్జర్ అండ్ ఏ లాయల్ పార్టీ వర్కర్. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్ అండ్ ఫర్ ఎవర్ ఇట్ బేబీ. అందుకని మాకు అధిష్టాన నిర్ణయం శిరోధార్యం అన్నది మాకు ఎప్పటి నుంచో ఉన్నది. మా కుటుంబం నుంచి మేము సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తులం. మా పార్టీ విజయం కోసం సర్వశక్తులతో పనిచేస్తాం. Brought to you by V-Guard.